నమస్తే వెల్కమ్ టు చేతన మీడియా। వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా బీసీలను ఎందుకు టార్గెట్ చేశారు? వారికి కల్పించాల్సిన ప్రయోజనాలని ఎందుకు రద్దు చేస్తున్నారు? వారిని రాజకీయంగా ఎదగకుండా ఎందుకు రిజర్వేషన్లను తగ్గించారు? తగ్గించిన రిజర్వేషన్లను కూడా ఎందుకు పూర్తిగా అమలు చేయడం లేదు? ఆయా బీసీ కార్పొరేషన్లకు రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఆయా వర్గాల వారిని ఆర్థికంగా ఎదగకుండా ఎందుకు చేస్తున్నారు? చిల్లర సాయం చేసి తనపైనే ఆధారపడాలని ఎందుకు కోరుకుంటున్నారు? వీటన్నిటికీ ఒక్కటే సమాధానం కనిపిస్తోంది। అదే తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న బీసీ వర్గాలను బలహీనపరిచి వారిని ఆర్థికంగా కుంగదీసి తన దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసుకుని నయానో భయానో వారందరినీ తన పార్టీ ఓటు బ్యాంకుగా చేసుకోవడం। బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, వాళ్ళు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు ఇచ్చారు। ఆ బ్యాక్ బోన్ అంటే వెన్నెముకను బలోపేతం చేసేందుకు అత్యధికంగా అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామన్నారు। అన్ని బీసీ కులాలకు సీట్లు ఇవ్వలేరు కాబట్టి ఎమ్మెల్సీలు కేటాయిస్తామన్నారు, కార్పొరేషన్ సీట్లు కేటాయిస్తామన్నారు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తామన్నారు। అన్నీ విని అందరూ ఆహా ఓహో అనుకున్నారు। అప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిన బీసీల్లో చీలిక వచ్చింది। వైసీపీకి మద్దతుగా ఓట్లేశారు। ఫలితంగా టీడీపీ వైసీపీకి ఎన్నికల్లో 10% వరకు తేడా కనిపించింది। అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం బీసీల పుణ్యం। అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఏం చేయాలి? బీసీలకు చెప్పినవన్నీ చేయాలి, కానీ అలా చేయడం లేదు। బీసీ వర్గాలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు। జగన్మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ మనస్తత్వం అని అందరూ చెబుతుంటారు। జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమని నమ్మక తప్పని పరిస్థితి। సాధారణంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రత్యర్థులు తనకు ఎదురు తిరగకుండా ఉండాలంటే వారిని ముందు ఆర్థికంగా దెబ్బ కొడతారు, తర్వాత వారికి రూపాయి 2 రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు। తాను లేకపోతే మీరు బతకలేరు అన్న ఫీలింగ్ కల్పిస్తారు। ఈ కారణంగా ఆ ప్రత్యర్థులు వారికి బానిసలుగా పడి ఉంటారు। అనాదిగా రాయలసీమలో ఫ్యాక్షనిస్టులు అనుసరిస్తున్న వ్యూహం ఇది। జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు। మాయమాటలు చెప్పి బీసీల్లో చీలిక తెచ్చి అధికారం తెచ్చుకున్నప్పటికీ వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తే తర్వాత వారు రాజ్యాధికారం కోసం పోటీ పడరన్న గ్యారంటీ ఏముందని వైసీపీ అగ్రనాయకత్వం నమ్ముతోంది। జనాభా సగం ఉన్న బీసీల్లో బలమైన నాయకత్వం బయటకు వస్తే వారంతా ఏకతాటిపైకి వస్తారు। అదే జరిగితే వైసీపీకి మనుగడ కష్టమవుతుంది। బీసీలు ఎదిగితే కష్టం అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తాను ఎంచుకున్న స్టైల్లో వారికి అవకాశాలు అందకుండా చేస్తున్నారు। బీసీ రిజర్వేషన్లను తగ్గించడమే కాకుండా కీలకమైన జిల్లాల్లో వారికి పదవులు దక్కకుండా రిజర్వేషన్లు వచ్చేలా చేశారు। అంతకు మించి బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు। గతంలో ప్రభుత్వాలు బీసీలు ఆత్మగౌరవంతో బతికేలా వారికి ఉపాధి కార్యక్రమాలు చూపించాయి। ఆదరణ పథకం వంటి వాటి ద్వారా చదువులేని కులవృత్తులు చేసుకునే వారికి కూడా అభివృద్ధికి అవకాశం కల్పించారు। ఇక బీసీ కార్పొరేషన్ల రుణాలతో పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పొందిన వారు ఉన్నారు। తమ కాళ్లపై నిలబడి బీసీలు అభివృద్ధి చెందేవారు। కానీ కొత్త ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల రుణాలు ఇవ్వడం ఆపేసింది। ఆ డబ్బులన్నీ అమ్మఒడికి పంపిణీ చేసింది। అంటే ఉచితంగా కొంత సొమ్ము ఇస్తాం కానీ ఉపాధి మాత్రం చూపించబోమని అంటోంది। అంటే చివరికి పనులేమీ లేకుండా ప్రభుత్వం ఇచ్చే పదో పలకతో వాళ్ళు బతకాలి। అవి ఇవ్వాలంటే ప్రభుత్వం ముందు చేతులు చాచి నించోవాలని వైసీపీ అనుకుంటోంది। అంతేకాదు బీసీలు తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ మద్దతుదారులు। ఇప్పుడు తెలంగాణలో అయినా ఏపీలో అయినా బీసీ నేతలను చూస్తే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే। వైసీపీలో ఒక్కరంటే ఒక్క బీసీ నాయకుడు కూడా ఎదగలేదు। ఎదిగే ఛాన్స్ ఉన్న వారిని ఎక్కడికక్కడ నలిపేస్తారు। అందుకే బీసీలు ఆర్థికంగా ఎదిగినా వారు మళ్లీ టీడీపీకే మద్దతిస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు। ఇప్పుడు బీసీల్ని ఆర్థికంగా సామాజికంగా అణిచివేయడం వల్ల వారు టీడీపీకి మద్దతు ఇవ్వలేరు। తమ కాలి కింద చెప్పులా పడి ఉంటారని అంచనాకు వచ్చినట్లు నిర్ధారించుకోవచ్చు। ఆ వ్యూహమే ఇప్పుడు ఏపీలో పక్కాగా అమలవుతోంది। మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేతన మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।